న్యూ ఇయర్ కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు. కొత్త సంవత్సరంలో కోరిన కోరికను నెరవేర్చాలంటూ అమ్మవారిని వేడుకున్నారు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో రద్దీపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ వరంగల్ నుంచి అందిస్తారు. కృష్ణమోహన్, అమ్మవారి ఆలయం దగ్గర పూజలపైన అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆలయాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిన్న రాత్రి అంతా కూడా చాలా గ్రాండ్గా నిర్వహించుకున్నారు. ఈరోజు ఉదయం అంతా కూడా టెంపుల్స్కి వచ్చి అమ్మవారి ఆలయాల్లో కావచ్చు లేదా స్వామివారికి సంబంధించినటువంటి ఆలయాలలో కూడా దర్శనానికి వస్తున్నారు. ఈ ఏడాది కొత్త సంవత్సరం చాలా గ్రాండ్గా ఉండాలి, తాము అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటున్నారు. దీంతో వచ్చే భక్తులతో అయితే ఆలయాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. అయితే ప్రస్తుతం మనం ఉన్నది కూడా వరంగల్లోని సుప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయం. ఇది చూడొచ్చు, తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచింది. ఇక్కడికి వచ్చే భక్తులు సాధారణ రోజుల్లోనే పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. అందులోనూ ఇవాళ జనవరి 1వ తారీఖు కొత్త సంవత్సరం ప్రారంభం రోజు. నిన్న రాత్రంతా వాళ్ళ ఈ ఇండ్ల దగ్గర కావచ్చు లేదా ఈవెంట్స్ దగ్గర కావచ్చు రకరకాలుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి సంబంధించినటువంటి చేసుకున్నారు. ఈరోజు ఉదయమే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలి వచ్చారు. కుటుంబ సమేతంగా వస్తున్నారు. పిల్ల పాప అందరితోటి కుటుంబ సమేతంగా వచ్చి వాళ్ళు సెలబ్రేషన్స్ అమ్మవారికి సంబంధించినటువంటి ఆశీస్సులు తీసుకోవాలని వస్తున్నారు. వచ్చే భక్తులతో అయితే ఆలయం అంతా కూడా కిటకిటలాడుతుంది. సేమ్ టైంలో అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళకు ఒక గుర్తుగా అంటే అమ్మవారికి సంబంధించినటువంటి లాకెట్ కావచ్చు, తర్వాత క్యాలెండరు, వీటన్నిటిని కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు, అంటే ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వచ్చారో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి అమ్మవారికి ఒక గుర్తుగా అంటే ఈ కొత్త సంవత్సరం అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకి అందించాలి అనే ఉద్దేశంతో ఒక క్యాలెండరు, ఒక విధంగా లాకెట్ కూడా అందిస్తున్నారు. ఎట్లా ఉంది మీ కమిటీ తరఫున ఈసారి భక్తుల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఈసారి చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశాము. భద్రకాళి చరిత్రలో ఫస్ట్ టైం లాకెట్లు కొట్టివేయడం, ఎందుకంటే ఇంతవరకు ఎవరు ఆలోచన రాలేదు. ఫస్ట్ టైం ఆలోచన చేసి దీన్ని భక్తులకు అందజేసేందుకు అందరికీ ప్రతి ఒక్కరికి అందజేసేందుకు ప్రయత్నం చేస్తున్నాను. అంటే వీటి ఎట్లా ఇస్తున్నారు? ఉచితంగా ఇస్తున్నారా లేకపోతే ఎట్లా ఇస్తున్నారు? ఉచితంగానే ₹1 కూడా తీసుకోవడం లేదు. మేము ఉచితంగా భక్తులకు అందరికీ అందజేయాలనే ప్రయత్నంలో ఉన్నాము. సో భక్తుల తాకిడి ఎట్లా ఉంది? వాళ్ళకు ఫెసిలిటీస్ ఎట్లా కల్పిస్తున్నారు? ఏ విధంగా చేస్తున్నారు? లైన్ క్యూలు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ మేము పూర్తిగా ఏర్పాటు చేశాం. ధర్మకర్తలందరి సహకారంతో ఈఓ మేడం, సూపరింటెండెంట్ గారు అందరూ కలిసి దాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పి దాన్ని ఉంటే వారికి కూడా సపరేట్ లైన్ పెట్టాము. ఎవరికి ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా మెయిన్గా ఒకటే ఆలోచన, ఫస్ట్ ప్రజలకు ఇబ్బంది కలగద్దు.